ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు ఓనర్ దగ్గరుండి చేసుకున్న హౌస్ అండి. G+1 హౌస్. ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్ అయితే ఉంది. సౌత్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఈస్ట్ సౌత్ కార్నరు. కింద 3 BHK ఉంది. పైన 3 BHK ఉంది. ఆ పైన ఒక రూమ్ ఉంది. టోటల్‌గా 7 BHK అయితే ఉంటుంది. ఇది కింద వచ్చేసి రూమ్ అండి బయట. కార్ పార్కింగ్ ఏరియా పక్కన. ఇది వచ్చేసి పైన POP. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారు ఓనరు. పైనకి వెళ్ళడానికి మెట్లండి. మెట్ల పక్కన మనకు కామన్ వాష్రూమ్ ఉంది. మంచి సెక్యూరిటీ పర్పస్లో మనకు గ్రిల్స్ కూడా ఉన్నాయి ప్రతి చోట కూడా. ఇది నార్త్ సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది గ్రిల్తో పాటు. లాస్ట్లో వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉందండి. చుట్టూ కాంపౌండ్ వాల్లో పైన వాల్ సీలింగ్ కూడా మనకు POPతో పాటు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది. హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. పైన POP కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి. టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ హౌస్. ఇది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు చూసిన నార్త్ ఎంట్రన్స్. సైజ్ వచ్చేసి మనకి 30x48 అయితే వస్తుందండి. 3.30 సెంట్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఏరియా అండి. వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు. ప్రతి చోట కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారు. పూజ గది మనకి సపరేట్ రూమ్ లాగా అయితే ఉంది. చూడొచ్చు మీరైతే 100% వాస్తు ప్రకారం ఉందండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. 100% క్లియర్ టైటిల్ అయితే ఉంది. ఇక్కడ మీరు వుడ్ వర్క్ కూడా అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని. ఫినిషింగ్ టైల్స్ కానీ పైన POP కానీ దగ్గరుండి చేయించుకున్నారండి ఓనరు. కొత్త హౌస్. ఇంటి ముందు కూడా మనకు 50 ఫీట్ రోడ్, పెద్ద రోడ్ అయితే ఉంటుంది. ఈస్ట్ సైడ్, ఈస్ట్ ఫేసింగే ఉంటుంది మెయిన్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు. కింద ఫ్లోరింగ్ కానీ పైన POP కానీ. ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు 1.3 CR చెప్పారండి. 1,30,00,000. ప్రైస్ కూడా తగ్గుతుంది. మనకు బోరు అన్నీ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, పైన స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. హాల్లో కూడా మనకు కామన్ వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి పైన. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. ఇక్కడ కూడా మీరు POP వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి. పైన చూపిస్తానండి ఒకసారి ఎలా ఉందని చెప్పేసి. పైన కూడా మనకు 3 BHK అయితే ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, గ్రిల్తో పాటు ఉంది. POP వాల్ సీలింగ్. ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు పైన ఎలా ఉందని. ఇది పైన అండి. సేమ్ కింద ఉన్నలాగే మనకు బయట ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. గెస్ట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్ వచ్చి గ్రిల్ ఇచ్చారు. లాస్ట్లో వాష్ ఏరియా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే పైన కూడా హాల్ అండి. టీవీ సెట్టింగ్ ఏరియా. పైన POP గమనించవచ్చు హాల్లో. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా అండి. కిందికి పైకి మనకు కొంచెం కలర్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయండి. మిగతాదంతా కూడా మనకు సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. పూజ గది అండి. కిందలాగే సపరేట్ రూమ్ లాగా అయితే ఉంది. కిచెన్. ప్రతి చోట కూడా మనకి క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము. POP వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు మీరు. పైన కూడా మనకి స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు మస్కిటోమెస్తో పాటు. ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, పైన స్టోరేజ్ స్పేస్. ఇది హాల్లో కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ పైన POP. ఇది వచ్చేసి పూర్తి పైన అండి ఒక రూమ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చెక్ పోస్ట్ నుంచి కొంచెం ముందుకైతే వస్తుంది లొకేషన్.